హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ అనేది చేయడం అనేది జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీకి రమ్మని. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్తున్నాం. బేసికల్గా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ అనేది చేయడం అనేది జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీకి రమ్మని. నాకు తెలిసినంత వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఏదైనా సమస్యలు ఉంటాయి మనకి. ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఉన్నాం, ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు ఏదైనా రేజ్ చేయాలనుకుంటే అసెంబ్లీలో రేజ్ చేయండి. చేయడం వల్ల ఇట్ గోస్ ద రికార్డ్స్, దానివల్ల కొంచెం యూజ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ విషయాన్ని మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న 2019 ఎన్నికలప్పుడు 23 సీట్లు వచ్చాయి. చాలా మంది ఎక్కిరిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయినా కానీ తను అసెంబ్లీకి వచ్చి ఒక 3-4 ఏళ్ల వరకు అసెంబ్లీకి రావడం అనేది జరిగింది. ఇది మంచి విషయం అండి. ఎందుకంటే పోరాట పటిమ అనే ఉద్దేశం అనేది ఉంటుందండి. అంటే పోరాటం అనేది ఉంటుంది బేసికల్ గా. అది అలాంటిది అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో పోరాడాల్సిన అవసరం అనేది ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అవసరం అని నాకు అనిపించింది. మా అంటే ఏం చేస్తారండి, అవమానిస్తారు, విమర్శలు చేస్తారు. నువ్వు కూడా నీకు ఎంత టైం అని ఇవ్వని, నువ్వు చెప్పేది చెప్పండి, అది చెప్పనియరు ఇవన్నీ అంటే ప్రజలు చూసుకుంటారు ఆ విషయం. కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రతి విషయాన్ని చర్చించాల్సిన అవసరం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రధాన లక్ష్యం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏమైపోద్ది అంటే మనం ఏదైతే చెప్తున్నామో అది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుందని నా అభిప్రాయం. అంటే దీనివల్ల కూడా యూజ్ ఉంటుంది, కానీ జనరల్ నేను ఏమంటున్నా అంటే అసెంబ్లీకి వెళ్తే నేను అవమానిస్తుంటే ప్రజలు కూడా ఒక సింపతి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఎగ్జాంపుల్, 23 సీట్లే వచ్చినాయని. కానీ లాస్ట్ టైం అవమానించారు కదా, మీరే విమర్శలు చేశారు కదా తన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. అయినా కానీ తను 3 ఏళ్ల వరకు వచ్చాడు కదా. ఇవన్నీ కూడా అప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ మేము చూసాము, ఇవన్నీ కూడా మేము ఎదుర్కొని ఉన్నాము, మేము దీనికి దానికి భయపడమని చెప్పడం అనేది జరిగింది. అంటే మనం ఎప్పుడైనా వెళ్తే ప్రజల్లో కూడా మనకు ఒక పాజిటివిటీ అనేది వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రతిపక్ష హోదా అన్నా రావాలి అంటే కంపల్సరీగా ఒక 10% గెలవాల్సిన అవసరం అనేది జనరల్ గా ఇప్పుడు జీవో ప్రకారంగా ఉంటది. అది ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారంగా మీకు 10% సీట్లు రాలేదు. అది ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు జనరల్ గా ఇవ్వరు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది అది ఎవరు ఇచ్చేది కాదు, జనరల్ ప్రజల నుంచి వచ్చే ఒక జనరల్ ప్రక్రియ, అంటే ఆర్గానిక్ గా వచ్చే ఒక ప్రక్రియ. మీకు 10% సీట్లు కూడా రాలేదు. దాదాపు ఒక 20 సీట్లు, ఎంతో 18-20 సీట్లు రావాల్సిన అవసరం ఉండవు 10% అంటే. ఆ 10% సీట్లు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు మొన్నటి ఎన్నికల్లో. అది అందుకే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వలేదు తప్ప, మామూలుగా అయితే ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎలా ప్రోటోకాల్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ప్రోటోకాల్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇది మెయిన్గా వెళ్ళాల్సిన అవసరం ఉందండి. వెళ్ళినప్పుడే నువ్వు పోరాడి ఆడ ఉంటేనే ఆ ప్రజల్లోకి ఇంకొక మనం ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నా అభిప్రాయము. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కంపల్సరీగా వెళ్ళాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉందని నేను అనుకుంటున్నాను. అది తనను తాను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను క్లియర్గా ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, మనం అసెంబ్లీలో రేజ్ చేసినప్పుడు దానికి బలం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా వరకు ఏ బిల్లులు పెట్టినా కానీ ఆటోమేటిక్ గా మండలిలో కానీ అలాగే అసెంబ్లీలో కానీ ఆటోమేటిక్ గా అయిపోయే అవకాశం అనేది జనరల్ ఉంటది. కానీ మన ఒక ప్రోటోకాల్ ని మనం ఫాలో అయితే మాత్రం ప్రజల్లో కూడా చాలా మంది ఆలోచన విధానం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళాలి అనేది ఎక్కువ మంది ఆలోచన విధానం. దాన్ని మనం ఎందుకు జడగొట్టాల్సిన అవసరం ఉంది? ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ని మీరే కాపాడాల్సిన అవసరం ఉంది కదా. నేను వెళ్ళను, నేను చెయ్యను అనే విధానం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయము. చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అనేది కూడా చేయడం అనేది జరిగింది. ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా కూడా ఇచ్చేసాం మేము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది జరిగింది. నేను దీంట్లో యాక్సెప్ట్ చేయను. తను ఎంతగానో చెప్పుండొచ్చు, తను ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు,
కానీ నేను అనుకుంటుంది ఏంటంటే నిజంగా తన గుండె మీద చేసుకొని చెప్పమని సూపర్ 6 మొత్తం కూడా తన హామీ తీర్చాడా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారిని ఆత్మవిమర్శ చేసుకోమనండి. మళ్ళీ మనము విమర్శలు చేయడం ఇవన్నీ కాదు. తను నిజంగా మంచి జరిగిందా ప్రజలకి తన పాలనలో, తను బయటికి చెప్పడం ఇవన్నీ వేరే విషయం, కానీ నిజంగా మంచి జరిగిందా లేదా అనేది తనంతాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఆల్రెడీ సూపర్ 6 మీద చాలా కామెంట్స్ చేశాను, అందుకే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను జనరల్ గా. ఇంకొక విషయం కూడా నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా అసెంబ్లీకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, అది జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.